హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సప్తఋషి ధామం అండ్ సొల్యూషన్స్కి స్వాగతం. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం అంటే ఏమిటి, దాన్ని ఎలా నిర్వహించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయం గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. అసలు ముందు ధ్యానం అంటే ఏమిటి, చేయాల్సిన అవసరం ఏంటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఎక్కువగా వినపడేది మెడిటేషన్ చేయండి, మీ స్ట్రెస్ తగ్గించుకోండి, మీ టెన్షన్స్ తగ్గించుకోండి, యోగా చేయండి, ఎక్కువగా వినిపిస్తుంది అన్నమాట. ఈ రోజుల్లో మనకి ఈ విషయాలు చాలామంది కూడా మెడిటేషన్లోకి రావడం కూడా జరుగుతుంది ఎక్కువగా. అంటే అంతకుముందు తరాల్లో లేదు ఎక్కువగా, ఇది ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటి, మెడిటేషన్ అంటే ఏంటి, అసలు ధ్యానము అనే దాన్ని గురించి ముందు తెలుసుకుందాము. ధ్యానము అంటే ఒక దగ్గర మన ఫోకస్ని పెట్టడం అన్నమాట. అంటే మన యొక్క పూర్తి ధ్యాస అంతా కూడా ఒక దగ్గర నిక్షిప్తం చేయటం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే గమనిక, అబ్జర్వేషన్ అని కూడా అనవచ్చు. ఇంకొకటి ఏంటంటే అసలు దాని యొక్క అవసరం ఎందుకు వచ్చింది, అందరికీ ప్రతి ఒక్కరికి దాని యొక్క అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఎందుకు ఎక్కువగా దాన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది అన్న విషయం తెలుసుకుందాము. దానికి కారణం మెయిన్, ప్రతి వ్యక్తిలోనూ ఒత్తిడి ఎక్కువైంది. ఫస్ట్ ఒత్తిడి, ఆ ఒత్తిడి ఎందుకు వచ్చింది అని అంటే ఎదుట మన చుట్టూ జరిగే విషయాల్ని చూడటం వలన, మన ఎదురుగా ఉన్న వ్యక్తులతో పోల్చుకోవటం వలన, ఇంకొకరితో కంపేర్ చేసుకోవటం వలన, దీనివలన మనలో ఒత్తిడి పెరిగిందన్నమాట. ఈ రోజుల్లో ఒత్తిడి ఎక్కువగా ప్రతి విషయంలోనూ, అంటే పోటీతత్వము ఎక్కువగా ఉండటం వలన మనుషుల్లో ఒత్తిడి కూడా పెరగటానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ప్రతిదానికి పోటీయే, సంపదలో పోటీ, చదువుల్లో పోటీ, ప్రతి విషయంలోనూ కూడా పోటీతత్వము ఎక్కువైందన్నమాట. పోటీ లేని రంగమే లేదు. పోటీ ఉండాలి, కానీ అది మితిమీరినప్పుడే మనకి స్ట్రెస్ అనేది, టెన్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. అది ఎక్కువ అవటం వల్ల దాంతోపాటు జబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. దాంతో హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా పెరగటం జరిగిందన్నమాట. ఆ ఒత్తిడిని తగ్గించుకోవటం కోసం ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు ఏమని, కొంచెం సేపు మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేస్తే మీకు కొంచెం ప్రశాంతత అనేది ఏర్పడుద్ది అని చెప్పడం జరిగింది. అంటే మనం అసలు మెయిన్ విషయం ఏంటంటే పోటీతత్వం అన్నమాట. ప్రతి దానితో కూడా ఎదుట వ్యక్తులతో పోల్చుకోవటం. వాడికి ఉంది, నాకు లేదు, వాడి దగ్గర అంత ఉంది, నా దగ్గర లేదు, నేను కూడా ఆ స్థితికి వెళ్ళాల్సిందే, నేను కూడా సంపాదించాల్సిందే అని రకరకాల ఆలోచనలు చేస్తూ రకరకాల దారులు వెతుక్కుంటూ, అది సరి అయిందా సరికానిదా అనేది కూడా లేదన్నమాట. ఏది పడితే అది చెయ్యటం. అంటే కల్తీతత్వం కూడా పెరిగిపోయింది, మనుషులో కాలుష్యం పెరిగింది. వాతావరణ కాలుష్యమే కాదు, మనకి మానసిక కాలుష్యం ఎక్కువగా పెరగటం వలన, మనలో ఒత్తిడి పెరగటం వలన, ఆ ఒత్తిడి వలన మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ రావటమే కాదు, హెల్త్ ప్రాబ్లమ్సే కాదు, మానసికమైన ప్రాబ్లమ్స్ కూడా రావటం వలన మనలో మానసిక ప్రశాంతత అనేది లోపించటం వలన మనము ఆ మానసిక ప్రశాంతత కోసం ఏదో వెతుక్కోవాల్సి వస్తుందన్నమాట. ఆ వెతుక్కోవడంలో మొదటిది ధ్యానం అన్నమాట, అంటే మెడిటేషన్ అన్నమాట. ఈ మెడిటేషన్ చేస్తున్నాము, కానీ ఆ మెడిటేషన్ ఎంతవరకు మనము సక్రమంగా నిర్వహించగలుగుతున్నాము అన్నది కూడా
ఆలోచించాలన్నమాట. అందుకని మెడిటేషన్ చేయటం కాదు, మెడిటేషన్ని గమనించటం అన్నమాట. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు ధ్యానం చేస్తున్నాం అన్నది కాదు, మనను మనం చూసుకుంటున్నాం అన్నది. మనం ఎప్పుడైతే మనం గమనిస్తామో మనలో ఉన్న ఆ ఒత్తిడి ఎందుకు వస్తుంది, ఆ ఒత్తిడిని నేను ఎలా క్రియేట్ చేసుకుంటున్నాను, నేనే క్రియేట్ చేసుకుంటున్నానా లేకపోతే ఇంకొక రకంగా ఇంకెవరన్నా క్రియేట్ చేస్తున్నారా అన్న విషయం మీకు గమనించగలుగుతారు అన్నమాట. ఫస్ట్ మనం ధ్యానం అని అంటే ఏదో పెద్ద పెద్ద విషయాల గురించి పక్కన పెడితే ముందు మన లోపల ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవటము. ఆ ఒత్తిడిని తగ్గించుకున్నప్పుడే మనం కొంచెం అన్నది ప్రశాంతత మనలో ఏర్పడుద్ది అన్నమాట. ఆ ఒత్తిడిని తగ్గించుకోవటానికి ధ్యానం, మెడిటేషన్ అనేది. కానీ ఆ మెడిటేషన్లో కూర్చుని కూడా ఒత్తిడిని మనం అనుభవిస్తున్నాము అని అంటే ముందు మనం ఆలోచించాల్సింది మనం చేస్తున్నది ఏంటి, చూస్తున్నది ఏంటి, మనం ఆలోచిస్తున్నది ఏంటి, ఎందుకు నా ఆలోచనలు ఇలా ఉన్నాయి అని ఫస్ట్ మనం కొంచెం అంటే కొద్దిగా మనలో ఒక అవగాహన ఏర్పడినప్పుడు అది ఎక్కడున్నది లోపము అన్నది మనకు కొంచెం తెలుస్తుంది. తెలిసినప్పుడు అప్పుడు మనం ఏ మెడిటేషన్ మార్గాన్నో యోగా మార్గాన్నో పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దానివలన కొంచెం మనకి ఫలితం ఉంటుంది అన్నమాట. దయచేసి ఫస్టు ధ్యానం చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా, మెడిటేషన్ చేయాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ మిమ్మల్ని మీరు కాస్త ఒక 10 రోజులు నెమ్మదిగా పరిశీలించుకోండి. ఎలా అంటే నాలో ఆలోచనలు ఎలా నడుస్తున్నాయి, ఈ ఒత్తిడికి నా ఆలోచనలకి ఏంటి సంబంధం, ఎక్కడ నాలో లోపం ఉంది అన్నది ఫస్ట్ మీ యొక్క లోపాలు ఏంటో మీరు తెలుసుకున్నప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు ఆ లోపాలని కొద్దిగా అధిగమించటానికి అంటే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అది అందుకోసం మనకి ధ్యానం అనేది అవసరం అన్నమాట. ధ్యానం యొక్క అవసరం ఏంటో ఇప్పుడు మీకు తెలిసింది కదా. ఏం లేదు, ఒత్తిడిని తగ్గించుకోవటానికి, మనలో మానసిక ప్రశాంతతని పెంచుకోవటానికి మొట్టమొదట మనకి ఈ ధ్యానం అనేది, మెడిటేషన్ అనేది అవసరం అన్నమాట. మిగతా విషయాలు తర్వాత సంగతి. ముందు మాత్రం మనలో ఉన్న మానసిక ప్రశాంతతను పెంచుకోవటమే మన యొక్క ఉద్దేశం అన్నమాట. దానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఒక యోగా మార్గాన్ని పట్టుకుని నెమ్మదిగా ఈ శరీరం అని మనము కాస్తంత లైన్లో పెట్టడం అన్నమాట. దానికి యోగా అనేది ఉంది. ఆ యోగాని కొన్ని రోజులు ఫాలో అవటము, చిన్న ప్రాణాయామాలు చేసి నెమ్మదిగా మెడిటేషన్ బిగిన్ చేసినప్పుడు మీకు దాని యొక్క ఫలితాలు రావటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇదండి. అందరికీ నమస్కారం.